దేవుని దగ్గర నుంచి ఏమైతే కోరుతున్నావో అది నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు మోకాళ్ళ మీద పడాలి, మోకాళ్ళ మీద దేవుని ఎదుట కనిపించాలి, ప్రార్థించాలి, ప్రార్థనకు తగిన ప్రతిఫలం పొందుకోవాలి. అడుగుతున్నా, ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ చేయవలసినంతగా ప్రార్థన చేయకపోతే ఈరోజే ప్రార్థన ప్రారంభించు. ఆకలి తీరేంత వరకు ఏం చేస్తావు చెప్పు? నువ్వు భోజనం చేస్తావు, అవునా? సగంలో భోజనం అప్పుడు ఎప్పుడైనా చేశారండి? మరి ఎందుకు ప్రార్థన సగంలో ఆపేస్తున్నావు? ఎందుకు ప్రార్థన లేకుండా జీవించేస్తున్నావు? ఎందుకు ప్రార్థన లేకుండా, ప్రార్థన చేయకుండానే దినాన్ని ప్రారంభించేస్తున్నావు? వినో, ప్రార్థన చేయకుండా, ప్రార్థన లేకుండా నువ్వు బ్రతకడం సాధ్యము కాదు. అటువంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితికి మనలో ఎంతమంది చేరారు? భోజనం అయినా చేయకుండా ఉండగలనేమో కానీ ప్రభుతో మాట్లాడుకోకుండా, ప్రభుతో సంభాషించకుండా, ప్రార్థన చేయకుండా నా జీవితాన్ని నేను కొనసాగించలేను అనే ఉన్నత విలువైన ఆత్మీయ స్థితికి మనలో ఎంతమంది వచ్చాం? ఒకసారి ఆలోచన